మీరు చూస్తున్న యూఎస్ హెల్త్ కేర్ తెలుగు ట్యుటోరియల్. సో, ఈ వీడియోలో మనం ఏం తెలుసుకుందామంటే, యూఎస్ హెల్త్ కేర్ మేనేజ్మెంట్ సాఫ్ట్‌వేర్ అనేది ఎలా ఉంటుంది? సో, రియల్ టైమ్‌లో ఎలా ఉంటుంది? సో, ఆహ్, మనకు ఎలా ప్రాక్టీస్ చేయాలి? సో, దాని గురించి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. బిఫోర్ స్టార్ట్ ఏంటంటే, మా ఇన్‌స్టిట్యూట్ గురించి ఒక 2 మినిట్స్ ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ అండి. ఓకే. సో, మా ఇన్‌స్టిట్యూట్ వచ్చేసి మాది యూఎస్ హెల్త్ కేర్ తెలుగు ట్యుటోరియల్ అండి. ఓకే. యూఎస్ హెల్త్ కేర్ తెలుగు ట్యుటోరియల్. ఓకే. మీ ఛానల్ నేమ్ వచ్చేసి యూఎస్ హెల్త్ కేర్ తెలుగు ట్యుటోరియల్ అండి. ఓకే. సో, ఇందులో మేము ఏమేమి ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తామంటే మీకు చార్జ్ ఎంట్రీ, పేమెంట్ పోస్టింగ్, ఏఆర్ కాలింగ్, ఎలిజిబిలిటీ, డినైల్ మేనేజ్మెంట్ అండ్ ఏఆర్. సో సో ఈ ఇక్కడ ఏవైతే మేము డిపార్ట్మెంట్స్ నేమ్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నామో ఇవన్నీ మేము రియల్ టైమ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తామండి. థియరిటికల్ కాదండి. సో, రియల్ టైమ్ అనేది మేము ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంటామండి. సో, ఎవరైతే మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. సో, మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకేదైనా నోటిఫికేషన్స్ వస్తాయండి. సో, ఎవ్రీ సాటర్‌డే మేము బ్యాచెస్ అనేది స్టార్ట్ చేస్తాము. ఓకే. సో, ఈ ఈ ప్రాసెస్ గురించి తెలుసుకుంటామండి. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఎలిజిబిలిటీ అండి. సో, ఈరోజు నేను ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకుంటున్న సాఫ్ట్‌వేర్ గురించి ఏంటంటే ఎలిజిబిలిటీ సాఫ్ట్‌వేర్ అండి. ఓకే. సో, ఈవెన్ మనం ఎనీ ఆర్గనైజేషన్ మీరు పోండి. సో, ఎనీ యూఎస్ హెల్త్ కేర్ రిలేటెడ్ కంపెనీలోకి మీరు వెళ్లారంటే అక్కడ కంపల్సరీ ఎలిజిబిలిటీ సైట్స్ అనేది యూజ్ చేస్తారండి. ఎందుకంటే పేషెంట్ ఈస్ యాక్టివ్ ఆర్ ఇన్‌యాక్టివ్ అని వెరిఫై చేయడానికి ఏంటంటే ఈ ఎలిజిబిలిటీ సైట్ అనేది యూజ్ చేస్తారనమాట. సో, మార్కెట్‌లో మనకు డిఫరెంట్ ఎలిజిబిలిటీ సైట్స్ ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ వేస్టార్, అవైలిటీ, ఓకే, ఓకానస్. సో, ఇలా మనకు డిఫరెంట్ ఉన్నాయండి. ఓకే. ఓకానస్. సో, డిఫరెంట్ ఉన్నాయన్నమాట. సో, ఒక ఆర్గనైజేషన్ ఇంకో ఆర్గనైజేషన్ యూజ్ చేయొచ్చు, యూజ్ చేయకపోవచ్చు. ఓకే. సో, బేస్డ్ ఆన్ లొకేషన్ బట్టి ఉంటుందండి. ఓకే. నెక్స్ట్. ఓకే. ఇవొచ్చేసి ఎలిజిబిలిటీ సైట్స్ అండి. సో, మేమేంటంటే మా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, సో, వాళ్ళేంటంటే మినిమమ్ ఒక ఇంత గ్యాప్ పెట్టుకొని మా దగ్గరికొస్తారండి. లైక్ 2 ఇయర్స్, 3 ఇయర్స్ ఆర్ వేరే ఆర్గనైజేషన్‌లో జాబ్ చేసి మా దగ్గరికొస్తారనమాట. సో, అలాంటి వాళ్ళకేందంటే ఎలాంటి నాలెడ్జ్ ఉండదండి. సో, మేము పైన కనిపించే మాడ్యూల్స్ అన్నీ మేము రియల్ టైమ్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తామండి. ఓకే. సో, మీరు ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా గాని ఇప్పుడు రీసెంట్‌గా ఏమవుతుందంటే ఇంటర్వ్యూ అనేది థియరిటికల్ మీకెక్కడైనా నాలెడ్జ్ వస్తున్నారు. ప్రాక్టికల్ ఎక్కడ ఉండట్లేదు. సో, వాళ్ళు ఎలా అడుగుతున్నారు నావిగేషన్స్ పైన క్వెషన్స్ అడుగుతున్నారండి. ఓకే. హౌ టు వెరిఫై ఇన్స్యూరెన్స్ ఇన్ వేస్టార్. ఓకే. అండ్ హౌ టు రీప్రాసెస్ క్లైమ్ ఇన్ ఏఆర్ కాలింగ్. ఓకే. సో, ఇలా అడుగుతున్నారండి. వాట్ ఈస్ ద డినైల్ మేనేజ్మెంట్ కెన్ ఎక్స్‌ప్లెయిన్ వన్ సినారియో. సో, అలా అడుగుతున్నారండి. సో, నేను చెప్పానండి. సో, రియల్ టైమ్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తుండే ఒకసారి చూడండి. ఓకే. ఇదొచ్చేసి మీకు చార్జ్ ఎంట్రీ సాఫ్ట్‌వేర్ అండి. సో, మేము ప్రొవైడ్ చేసే చార్జ్ ఎంట్రీ, ఎలిజిబిలిటీ, పేమెంట్ పోస్టింగ్, ఏఆర్ కాలింగ్, క్లియరింగ్ హౌస్ పైన మేము ఎక్స్‌ప్లెయిన్ చేస్తామండి. ఓకే. సో, ఈరోజు ఏంటంటే నేను వెరిఫికేషన్ పైన ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నానండి. ఓకే. సీ సో, ఫస్ట్ ఇక్కడ మనకొచ్చేసి యూజర్ నేమ్ ఉంటుందండి. ఓకే. ఫస్ట్ యూజర్ నేమ్ ఉంటుంది. ఇక్కడ వర్క్ గ్రూప్ ఉంటుంది. వర్క్ గ్రూప్ అంటే సీ ఈ వేస్టార్ అనేది ఎలిజిబిలిటీ సైట్ అనేది ఒకటే యూజర్ వర్క్ చేయడండి. మల్టిపుల్ యూజర్స్ వర్క్ చేస్తారనమాట. ఓకే. మల్టిపుల్ యూజర్స్ వర్క్ చేస్తారు. కోడింగ్ డిపార్ట్‌మెంట్ టీమ్ వాళ్ళు వర్క్ చేస్తుంటారు. ఏఆర్ వాళ్ళు వర్క్ చేస్తుంటారు. ఓకే. ఏఆర్ ఎడిట్ సూపర్వైజర్స్ డిఫరెంట్ వర్క్ చేస్తుంటారు. సో, ఇది మీది అవసరం లేదండి. ఓకే. నెక్స్ట్. సో, మీరు ఏ ఇన్స్యూరెన్స్‌కి వెరిఫై చెక్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ బీసీబీఎస్ అనుకోండి. సో, బీసీబీఎస్. సో, ప్రొవైడర్. ఏ ప్రొవైడర్ మీరు సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఓహియో స్టేట్. ఓకే. సో, ప్లాన్స్ అండ్ డేట్. ప్లాన్స్ అండ్ డేట్ అంటే ఏంటంటే మీరు ఏ డేట్ ఆఫ్ సర్వీస్ రోజు చెక్ చేస్తున్నారు. ఆ డేట్ ఆఫ్ సర్వీస్‌కి ఇన్స్యూరెన్స్ అనేది యాక్టివ్ ఉన్నదా? ఇన్‌యాక్టివ్ ఉన్నదా? అని వెరిఫై చేయడానికనమాట. సో, ప్లాన్ డేట్ అనేది ఏంటంటే మీ పాలిసీ డేట్ అనమాట. సో, నథింగ్ బట్ ఇట్స్ ఎ డేట్ ఆఫ్ సర్వీస్. మీరు ఏ డేట్ ఆఫ్ సర్వీస్ రోజు వెరిఫై చేస్తున్నారు. సో, దాని గ్రూప్ నంబర్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ నంబర్ 1-3 అనుకోండి. ఓకే. నెక్స్ట్ సర్వీస్ కోడ్. సో, సర్వీస్ కోడ్‌లో మనకు చాలా ఉంటాయండి. బట్ రియల్ టైమ్ మనం యూజ్ చేసేది ఏంటంటే 30 అనేది యూజ్ చేస్తామండి. 30 అనేది ఏంటంటే ప్లాన్ కవరేజ్ అండ్ జనరల్ బెనిఫిట్స్ అని డిస్‌ప్లే చేస్తుందండి. ఓకే. నెక్స్ట్ మనకు ఇన్స్యూరెన్స్ కార్డ్ ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఇన్స్యూరెన్స్ కార్డ్ చూస్తానండి. బీసీబీఎస్ ఇన్స్యూరెన్స్. బీసీబీఎస్ ఐడీ కార్డ్. ఓకే. బీసీబీఎస్ ఐడీ అని నేను క్లిక్ చేసి జస్ట్ ఇక ఇమేజెస్‌కి వెళ్తాను. సో, ఎనీ వన్ ఐడీ జస్ట్ మన అండర్‌స్టాండింగ్ కోసం అండి. జెడ్‌సీటీసీ. ఓకే. సో, నా దగ్గర ఏంటంటే సబ్‌స్క్రైబర్ ఐడీ ఉంది. డేట్ ఆఫ్ బర్త్ ఉంది. ఓకే. సో, నాకు సబ్‌స్క్రైబర్ ఐడీ, డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు నాకు సబ్‌స్క్రైబర్ ఆ 2 ఫీల్డ్స్ మాత్రమే ఎంటర్ చేయాలి ఇక్కడ. ఓకే. సబ్ ఐడీ,
సబ్ ఐడి వచ్చేసి మనకేముందండి ZCT 01234567. ఓకే. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్. సో డేట్ ఆఫ్ బర్త్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ డేట్ ఆఫ్ బర్త్ అండి. ఎనీ డేట్. సో సెలెక్ట్ చేసుకొని మీరు సబ్మిట్ కొట్టాలండి. సబ్మిట్ కొడితే ఏంటంటే అది యాక్టివ్ ఉంటుందా? ఇనాక్టివ్ ఉంటుందా? ఫెయిల్డ్ ప్లేయర్ వస్తుందా అని చూడాలన్నమాట. సో నేను సబ్మిట్ క్లిక్ చేస్తే నాకు ఇన్స్యూరెన్స్ అనేది యాక్టివ్ వచ్చింది. ఓకే. సో ఇన్స్యూరెన్స్ యాక్టివ్ వచ్చిందంటే ఇట్ ఈస్ ఎ కరెక్ట్ అనమాట. సో సమ్‌టైమ్స్ ఏమవుతుందంటే మీకు ఇనాక్టివ్ వస్తుందండి. ఇనాక్టివ్ వస్తుందనమాట. సో ఇనాక్టివ్ రావడానికి రీజన్స్ ఏంటంటే మేబీ పేషెంట్ నేమ్ రాంగ్ అయి ఉండొచ్చు. ఆర్ ఎల్స్ ప్లాన్ అనేది ఎక్స్‌పైర్ అయిపోయి ఉండొచ్చు. ఓకే. మేబీ కాంట్రాక్టర్ అనేవాడు ప్రొవైడర్ కాంట్రాక్ట్ తీసుకోకపోయి ఉండొచ్చు. సో డిఫరెంట్ డిఫరెంట్ రీజన్స్ ఉంటాయండి. ఓకే. సో ఎలిజిబిలిటీ అనేది మనం ఇలా చెక్ చేస్తామండి. నెక్స్ట్ సీ ఇప్పుడేంటంటే ఎవరైనా సరే ఒక ఏఆర్ కాలర్ కంపల్సరీ కాల్ చేస్తారు. ఇన్స్యూరెన్స్ కంపెనీకి కాల్ చేస్తారండి. సో, కాల్ చేసిన తర్వాత మీరు ఆ క్లెయిమ్‌ని రీసబ్మిట్ చేయాలి, ఆర్ రీప్రాసెస్ చేయాలి. సో, ఏదైనా సమ్ చేంజెస్ చేసి రీ ఎడిట్ చేయాల్సొస్తుందండి. సో, అప్పుడు మనం ఏంటంటే క్లెయిమ్ స్టేటస్‌కి వెళ్ళాలండి. ఓకే. క్లెయిమ్ స్టేటస్‌కి వెళ్ళేసి ఇక్కడ మీరు ఏది చెక్ చేస్తున్నారు? పెండింగ్‌లో ఉన్నయి చెక్ చేస్తున్నారా? ఇన్ ప్రాసెస్‌వా? హోల్డ్‌వా? ఫర్ ఎగ్జాంపుల్ పెండింగ్‌లో ఉన్నయి చెక్ చేస్తున్నాను. ఏ డేట్ నుంచి ఏ డేట్‌కి? ఏ డేట్ ఫర్ ఎగ్జాంపుల్ 7థ్ నుంచి ఆర్ 17థ్ వరకు అనుకోండి. 8థ్ నుంచి 7థ్ టు 17థ్ వరకు అనుకోండి. ఓకే. నెక్స్ట్ ఏ పేరు సెలెక్ట్ చేసుకుంటున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ బీసీబీఎస్. సో, ప్రొవైడర్. ఏ ప్రొవైడర్? బాస్కమ్ పాల్మర్. ఓకే. నెక్స్ట్ డేట్ ఆఫ్ సర్వీస్ వైస్ చెక్ చేస్తున్నారు. సో, ఇక్కడికొచ్చిన తర్వాత మీరు పేషెంట్ నేమ్ టైప్ చేయొచ్చండి. లైక్ ఇది అడ్వాన్స్ సెర్చ్ అనమాట. అంటే ఏంటంటే మీరు పేషెంట్ నేమ్ డైరెక్ట్ ఇక్కడనే మీరు సెర్చ్ చేయొచ్చనమాట. ఫర్ ఎగ్జాంపుల్ డేవిడ్ జాన్సన్. ఓకే. డేవిడ్ జాన్సన్ నేను క్లిక్ చేశాను. సో, క్లిక్ చేసి నేను ఫైండ్ క్లిక్ చేయగానే నాకొక బాక్స్ ఓపెన్ అయిందండి. సో, అక్కడ మనకి ఏం డిస్‌ప్లే అవుతుందంటే ఎన్‌కౌంటర్ డేట్ అండ్ డేట్ ఆఫ్ సర్వీస్, పేషెంట్ నేమ్, ఓకే. డేట్ ఆఫ్ బర్త్, పాలిసీ ఐడీ, బీసీబీఎస్, టోటల్ బిల్ అమౌంట్ ఎంత, ఔట్‌స్టాండింగ్ అమౌంట్ ఎంత. సో, ఇలా వస్తుందండి. ఓకే. ఇన్స్యూరెన్స్ కంపెనీకి కాల్ చేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మీరేదైనా సమ్ రీజన్స్ తోటి క్లెయిమ్‌ని రీప్రాసెస్ చేయాల్సొచ్చింది. సో, ఇక నేను రీజన్ అనేది నేను ఎక్స్‌ప్లెయిన్ చేయనండి. ఎందుకంటే అది పెద్ద కాన్సెప్ట్. సో, ఎలా రీప్రాసెస్ చేయాలనేది మాత్రమే నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. సో, ఇక్కడికొచ్చిన తర్వాత మీరు షో ఒరిజినల్ క్లెయిమ్ క్లిక్ చేయాలండి. సో, షో ఒరిజినల్ క్లెయిమ్ క్లిక్ చేయగానే నాకేమవుతుందంటే నాకు సీఎంఎస్ 1500 ఫార్మ్ అనేది ఓపెన్ అవుతుందండి ఆ పేషెంట్‌ది. సో, డేవిడ్ జాన్సన్ ఓకే. ఇక్కడొచ్చేసి పేషెంట్ అకౌంట్ నంబర్ ఉన్నదండి. ఓకే. మీరు చేయాల్సిందేంటంటే ఎప్పుడైనా సరే మీరు ఒక క్లెయిమ్‌ని రీసబ్మిట్ చేయాలి అంటే సో, ఫస్ట్ థింగ్ ఆ నంబర్‌ని అకౌంట్ నంబర్‌ని కాపీ చేసుకోవాలండి. ఎందుకంటే మీరు ఏ అకౌంట్ నంబర్ ఉన్నప్పుడు ఆ క్లెయిమ్‌ని రీప్రాసెస్ చేశారు. సో, దీన్ని రిఫరెన్స్ కింద యూజ్ చేస్తామండి మనం. ఫ్యూచర్ క్లెయిమ్స్‌లో ఏంటంటే ఈ పేషెంట్ అకౌంట్ నంబర్ అనేది క్లెయిమ్ రిఫరెన్స్ నంబర్ కింద యూజ్ చేస్తామనమాట. ఓకే. 1242552 ఓకే. సారీ 1242552 సో, నేను నంబర్ అనేది కాపీ చేసుకున్నానండి. ఓకే. నెక్స్ట్. నెక్స్ట్. సో, నెక్స్ట్ ఏంటంటే రీఫైల్ క్లెయిమ్ అని కొట్టాలండి. సో, రీఫైల్ క్లెయిమ్ అంటే దాన్ని మనం క్లెయిమ్‌ని రీప్రాసెస్ చేస్తున్నాం అన్నట్టు. సో, రీఫైల్ క్లెయిమ్ ఆర్ యూ ష్యూర్ వాంట్ టు రీఫైల్ క్లెయిమ్? యెస్. ఓకే. మీరు యెస్ అని క్లిక్ చేయగానే మీకు కలర్ అనేది చేంజ్ అయిపోయిందండి బ్యాక్‌గ్రౌండ్ గ్రీన్ కలర్ నుంచి లైట్ గ్రీన్ కలర్ వచ్చింది. సో, ఇంకా అయిపోలేదండి ఇది. ఓకే. నౌ దీని పైన క్లిక్ చేయండి. మీరు ఏ పేషెంట్ వస్తుందో మీరు ఆ పేషెంట్ పైన క్లిక్ చేయాలి. సో, క్లిక్ చేయండి ఆర్ యూ ష్యూర్ వాంట్ టు చేంజ్ ఒరిజినల్ క్లెయిమ్ అంటే ఇంతకుముందు ఉన్నది ఒరిజినల్ క్లెయిమ్ అనమాట. మీరు ఆ క్లెయిమ్‌ని ఏమైనా చేంజ్ చేయాలనుకుంటున్నారా అని మిమ్మల్ని క్వెషన్ చేస్తుంది. ఓకే. యెస్. యెస్ అని క్లిక్ చేసినాక మీకు ఒక ఫార్మ్ ఓపెన్ అవుతుందండి. ఈ ఫార్మ్ అనేది నథింగ్ బట్ ఏందంటే మీకు సీఎంఎస్ 1500లో ఏవైతే కాలమ్స్ ఉంటాయో అవన్నీ మీకొక ఫార్మ్‌లో ఓపెన్ అవుతాయండి. మీకు సీఎంఎస్ 1500లో 33 బ్లాక్స్ ఏవైతే ఉంటాయో, ఆ 33 బ్లాక్స్ ఎంటైర్ డాటా ఇక్కడ ఉంటుంది. సో, ఇందులో మీరు ఏది చేంజెస్ చేస్తున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ ఆథరైజ్డ్ నంబర్ అప్డేట్ చేస్తే ఆథరైజ్డ్ నంబర్ అప్డేట్ చేయాలి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆథరైజ్డ్ నంబర్ మిస్ అయిందనుకోండి. ఓకే. 1, 2, 3 అని అప్డేట్ చేశాను. ఓకే. యెస్. 1, 2, 3 అప్డేట్ చేసి నేనిక్కడ రీసబ్మిట్ కూడా నేను మాన్యుయల్‌గా 2 టైప్స్ ఉంటాయండి. మనము సాఫ్ట్‌వేర్ నుంచి రీప్రాసెస్ చేయొచ్చు. ఆర్ ఎల్స్ డైరెక్ట్ హెచ్‌సీఎఫ్ఎస్ 1500 ఫార్మ్ ఉంటుందండి. ఇట్ ఈస్ నథింగ్ బట్ సీఎంఎస్ 1500 అండి. ఓకే. సో, నేను చూపిస్తాను. ఫస్ట్ సాఫ్ట్‌వేర్ నుంచి ఎలా ఎడిట్ చేస్తాం. జస్ట్ ఇక్కడ మనం ఏంటంటే ఆథరైజ్డ్ నంబర్ ఎంటర్ చేస్తాము. సో, ఇక రీసబ్మిషన్ కోర్స్‌లో మనకు ఒరిజినల్ క్లెయిమ్ అంటే బై డిఫాల్ట్ 1 ఉంటుందండి. సో, దీన్ని ఏమంటే క్లీన్ క్లెయిమ్ అంటారు. ఫ్రెష్ క్లెయిమ్ అంటారనమాట. సో, కరెక్టెడ్ క్లెయిమ్, రీప్లేస్‌మెంట్ క్లెయిమ్ ఇవన్నీ డిఫరెంట్ అండి. సో, కరెక్టెడ్ క్లెయిమ్ అంటే ఏంటంటే
ఓకే. కరెక్టెడ్ క్లెయిమ్ అంటే ఏమైనా చేంజెస్ చేసి దాన్ని కరెక్టెడ్ క్లెయిమ్ అంటారు. రీప్లేస్‌మెంట్ కోడ్ అంటే ఏందంటే, రీప్లేస్‌మెంట్ అంటే నథింగ్ బట్ రీప్రాసెస్ చేయడం అన్నమాట. సో, వీటినేమంటే సబ్మిషన్ కోడ్స్ అంటారండి. సో, వీటినేమంటారంటే సబ్మిషన్ కోడ్స్. 1 అంటే ఒరిజినల్. సో, దీనికి ఎలాంటి ప్రీవియస్ ఇంటర్వ్యూలో క్వెషన్ చేస్తారండి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఒరిజినల్ క్లెయిమ్ అండ్ రీప్లేస్‌మెంట్ క్లెయిమ్ ఆర్ కరెక్టెడ్ క్లెయిమ్ అంటారు. సో, ఫర్ ఒరిజినల్ క్లెయిమ్స్‌కి ఏంటంటే దేర్ ఈస్ నో ఎనీ ప్రీవియస్ రికార్డ్స్, ఎనీ కరెక్షన్స్, ఓకే. ఏముండవండి. ఓకే. కరెక్టెడ్ క్లెయిమ్స్ కంటే మీకు తెలిసిపోతుందనమాట ఈజీ. ఓకే. సో, నేనిది ఇప్పుడు రీప్లేస్‌మెంట్ చేస్తున్నా. అంటే రీప్రాసెస్ చేస్తున్నా అనమాట. ఓకే. అకౌంట్ నంబర్ మనం ఇక్కడ ఏదైతే అకౌంట్ నంబర్ కాపీ చేసుకున్నామో అదేసి మనం సబ్మిట్ చేయాలండి. సో, సబ్మిట్ చేస్తే మీకయిపోతుంది. అంటే మనం ఏం చేస్తామంటే సాఫ్ట్‌వేర్ నుంచి అప్‌డేట్ చేసాం. లేకుంటే ఇంకో ఆప్షన్ ఉంటుందండి. డైరెక్ట్ హెచ్‌సీఎఫ్ఏ. సో, నేనెప్పుడైతే దీన్ని క్లిక్ చేశానో, సో, ఆర్ యూ ష్యూర్ వాంట్ టు రీఫిల్ క్లెయిమ్? యెస్. ఓకే. నేను యెస్ అని క్లిక్ చేసిన తర్వాత, మనకు క్లియరింగ్ హౌస్‌లో ఉండే సాఫ్ట్‌వేర్‌లో ఏమవుతుందంటే, మనకు సీఎంఎస్ 1500 ఫార్మ్ ఓపెన్ అవుతుంది. మనకు సీఎంఎస్ 1500 ఫార్మ్ తెలుసు ఎలా ఉంటుందో. సో, బట్ మనం ఇప్పుడు రియల్ టైమ్‌లో ఏం చేస్తామంటే, డైరెక్ట్ సీఎంఎస్ 1500 ఫార్మ్‌లోనే చేంజెస్ చేస్తామండి. సో, ఇది సీఎంఎస్ 1500. సో, మనం ఏం చేంజ్ చేయాలనుకుంటున్నాం? ఆథరైజేషన్ చేంజ్ చేయాలనుకుంటున్నాం. సో, ఇక్కడ మీకు చూస్తే ఆథరైజేషన్ నంబర్ బాక్స్ 23లో ఉందండి. సో, ఇక్కడ నుంచి చేంజెస్ చేయొచ్చు. ఆథరైజేషన్ నంబర్ వేసి ఓకే. నెక్స్ట్ రీసబ్మిషన్ కోడ్ 7 అనేసి ఇక్కడ ఏదైతే ఒరిజినల్ రిఫరెన్స్ నంబర్ ఏసామో ఇందాక కాపీ చేసుకున్నాం గదా! ఇదేసి సేవ్ చేయాలండి. ఓకే. ఇదేసి సేవ్ చేస్తే మీకు సేవ్ అయిపోతుందండి. ఇంకో ఇక్కడ సేవ్ ఆప్షన్ ఉంటది మీకు. సేవ్ చేయాలి. సో, సేవ్ చేస్తే మిమ్మల్ని అడుగుతుందది. ఈ క్లెయిము ఎక్కడ ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం మనం ఎక్కడైనా సేవ్ చేసుకోవచ్చు. మనకు పర్టిక్యులర్ ఒక వెబ్ పోర్టల్ ఉంటుంది. వెబ్ పోర్టల్‌లో సేవ్ చేసుకోవచ్చనమాట. ఓకే. సో, ఇదొచ్చేసి మనం ఇలా రియల్ టైమ్‌లో ఇలా చేస్తామండి. ఒక క్లెయిమ్‌ని రీప్రాసెస్ చేయాలంటే ప్రొసీజర్ ఇదండి. ఓకే. సో, ఎవరికైనా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకే. ఇంకెవరికైనా ఇన్ఫర్మేషన్ మోర్ కావాలంటే ఆహ్, నా కమింగ్ డేస్ వీడియోస్‌లో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థట్ యూ విల్ గెట్ మోర్ వీడియోస్ అండి ఆన్ కమింగ్ డేస్. ఓకే. అండ్ సీ ఒకవేళ లేదు అనుకుంటే అది క్లియర్ చేసేసుకోవచ్చండి. క్లియర్ కొడితే మనం ఏవైతే చేసామో అవన్నీ వెళ్ళిపోతాయి. ఓకే. ఓకే అండి. సో, కోర్స్ గురించి చెప్తున్నానండి. సో, మాదొచ్చేసి ఎవ్రీ సారీ. ఎవ్రీ సాటర్‌డే న్యూ బ్యాచెస్ స్టార్ట్ అవుతాయండి. ఎవ్రీ సాటర్‌డే స్టార్ట్ అవుతాయండి. ఓకే. న్యూ బ్యాచెస్ స్టార్ట్ అవుతాయి. సో, ఈ న్యూ బ్యాచ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే ఫర్ ఈరోజు మాకు 17థ్ అండి. ఓకే. 17థ్‌కి ఓకే. 17థ్‌కి ఆహ్, ఈవినింగ్ 7 పీఎంకి స్టార్ట్ అవుతుందండి న్యూ బ్యాచ్. 7 పీఎం స్టార్ట్ అవుతుంది. అండ్ 8 పీఎంకి కూడా స్టార్ట్ అవుతుందండి. సో, 2 బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయండి. కోర్స్ డ్యూరేషన్ వచ్చేసి 1 అవర్ అండి. ఓకే. 1 అవర్ 15 డేస్ ఉంటుందండి కోర్స్. ఓకే. 15 డేస్ ఉంటుంది. ఏంటంటే ఇది వాయిస్ ప్రాసెస్‌కి. ఓకే. అండ్ కమింగ్ టు ద నాన్ వాయిస్ ప్రాసెస్‌కి ఏంటంటే మీకు 20 డేస్ 10 డేస్ ఉంటుందండి. ఓకే. ఇదొచ్చేసి మీకు నాన్ వాయిస్ ప్రాసెస్. ఓకే. నాన్ వాయిస్ ప్రాసెస్. సో, 5 డేస్ డిఫరెన్స్ ఉంటుందండి. ఓకే. వీటికి ఫీజెస్ గురించి కావాలంటే కింద నా నంబర్ ఉంటుంది. ఆ నంబర్‌కి మీరు కాల్ చేయొచ్చు. 456-545 అండి. సో, ఈ నంబర్‌కి కాల్ చేయండి. సో, మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఓకే. అండ్ ఒకటండి మాదొచ్చేసి కన్సల్టెన్సీ కాదండి. సో, చాలామంది మాకు కాల్స్ చేస్తున్నారు సార్. ఆహ్, మా మాకు మేము కోర్స్ చేస్తాం. మాకు జాబ్ పెట్టిస్తారంటే మాది కన్సల్టెన్సీ కాదండి. సో, ఓపెన్‌గా చెప్తామండి మేమేదైనా. సో, మాది కన్సల్టెన్సీ కాదు. సో, మేమేందంటే రియల్ టైమ్ ఎక్స్‌పర్ట్స్ అండి. సో, మేము ఏదైతే వర్క్ చేస్తున్నామో యాజ్ ఇట్ ఈజ్ మేము మీకు రియల్ టైమ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేపిస్తామండి మేము. ఓకే. మేము ఏదైతే వర్క్ చేస్తున్నామో రియల్ టైమ్‌గానండి. ఓకే. సో, రియల్ టైమ్‌లో మీరు ప్రాక్టికల్‌గా చేసి చూస్తాడు. మీరు ఏ ఇంటర్వ్యూకైనా ఎళ్ళండి. మీరు ప్రాక్టికల్‌గా నాలెడ్జ్ చేసుకున్నప్పుడు మీరు కన్సల్టెన్సీ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదండి. అనవసరంగా 60, 70, 80,000 ఇవ్వాల్సిన అవసరం లేదండి. సో, మనీ వేస్ట్ అండి. సో, లిమిటెడ్‌లో సో, ఇలాంటి కన్సల్టెన్సీ వాటిని అవాయిడ్ చేయడానికనంటే మేము ఇది స్టార్ట్ చేసామండి. ఓకే. ఓకే అండి. థాంక్ యూ అండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి.